నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేద్దాం, గంగ జాతరను వైభవంగా నిర్వహిద్దాం. మే 5 లోపు అన్ని ఏర్పాట్లు జరగాలన్న మున్సిపల్ కమిషనర్. శ్రీకాళహస్తి ఆలయంలో వారాంతల రద్దీ. శనీశ్వరుని అభిషేకానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. హద్దులు మీరిన భవనాలు. అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శులు. భవన యజమానులకు నోటీసులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వారాంతల రద్దీ పెరిగింది. శనివారం సందర్భంగా భక్తులు శనీశ్వరుని అభిషేకానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. శనివారం ఉదయం నుండి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కాలసర్పదోష నివారణ పూజలకు భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచి భక్తుల రద్దీతో పాటు రాహుకాల సమయంలో శనీశ్వర అభిషేకాలకు భక్తుల రద్దీ పెరిగింది. సాధారణంగా ఏ ఆలయంలోనూ శనీశ్వరునికి విగ్రహం లేదు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా బంగారు, వెండి ఉరుములు చేయించారు. శనివారం ఇక్కడ రాహుకాల సమయంలో అభిషేకం చేయించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఎంతమంది భక్తులకు సమయం ఉండడంతో శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి కూడా వస్తుండటంతో భక్తుల రద్దీ ఆలయంలో అధికమైపోతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శనివారం భక్తులు విశేష సంఖ్యలో హాజరై అభిషేకంలో పాల్గొన్నారు. శనీశ్వరునికి వేద పండితుల ఆధ్వర్యంలో తైలాభిషేకం కూడా జరిపారు. మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేక హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయడం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొని వస్తోంది. ఎప్పటిలాగా ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రధారణలతో నుదుటిపై గోవిందనామాలతో మేళతాళాలతో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి శనివారము గోవిందరాజస్వామి మాడవీధిలో జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ఉదయం వేకోజామునే ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి 4 మాడవీధుల్లో గోవిందనామ సంకీర్తన చేయడం జరిగింది. ఈ గోవిందనామ సంకీర్తన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగంగా మన ఈ నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. తిరుపతి ప్రజలు ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు. స్వామివారి దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు. ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభించినట్లు చెప్పారు. ఐకార్ రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. ఇక పోడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గిరన్నా నీవే వస్తాను ఈ పక్క వచ్చేయండి బా. ఆడ ఉండే ఇక్కడ ఉండే అంతే.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మే 5లోపు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి 14 వరకు నిర్వహించనున్న గంగజాతర ఏర్పాట్లపై టీటీడీ నగరపాలక సంస్థ, తుడా, పోలీస్, ఫైర్, హెల్త్, రెవెన్యూ, ఆర్ఎండ్బి విభాగాల అధికారులతో శనివారం సాయంత్రం కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ పరిసరాల్లో పందిళ్లు, పుష్పాలంకరణ, అమ్మవారికి ప్రతిరోజు పుష్పాలంకరణలు చేయాలని అన్నారు. జాతర విశిష్టతను తెలిపే సాంస్కృతిక కళా బృందాలు ఎక్కువ మంది ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులు, వీఐపీలు ఎలా వెళ్లాలి అనే విధంగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బారికేడ్లను ఆర్ఎండ్బి అధికారులు పరిశీలించాలని అన్నారు. ఆలయ ప్రాంగణమంతా వెలుగులు ఉండేలా విద్యుత్ సరఫరా చేయాలని, జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని ఇంజనీరింగ్, హెల్త్ అధికారులను ఆదేశించారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. భక్తుల కొరకు ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తున్న అభివృద్ధి కన్నా అరాచకాలు, అన్యాయాలు ఎక్కువయ్యాయని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం చిందేపల్లి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీస్ ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి రెడ్ బుక్ పాలనకు తోడుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి బలవుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని గురించి మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. మొన్న పుష్కరాలు, నిన్న తిరుమలలో తొక్కిసలాట్లు, ఈరోజు సింహాచలంలో గోడగూలి మృతి. ఇది ఈ 10 నెలల కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయం, ఘన విజయం. దేవుణ్ణి, మతాల్ని సైతం రాజకీయాలకి వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనడానికి ఈ ఘటనలన్నీ కూడా నిలువుటద్దం. ఈరోజు సింహాచలంలో జరిగినటువంటి ఘటనలో జరిగినటువంటి మృతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఘన నివాళులు అర్పిస్తున్నాను. వాళ్ళ కుటుంబాలు అనుభవించేటువంటి క్షోభ చంద్రబాబు నాయుడికి కనబడుతుందో లేదో తెలియదు, కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు పలుమార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖలో ఆదాయం పెరుగుతూ ఉంది, భక్తులు గుడులకు ఎక్కువగా వెళ్తున్నారు అనేటువంటి విధానం పైన ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంటు మీకు అందరికీ గుర్తుంటుంది. ఎక్కువ పాపాలు చేస్తున్నారు జనాలు, ఆ పాపాలు తీర్చుకోవడం కోసం గుడులకి దర్శనానికి వెళ్తూ ఉన్నారు, కాబట్టి ఎక్కువ ఆదాయం దేవాదాయ శాఖకి ఎక్కువ ఆదాయం వస్తుందనేటువంటి ఒక మైండ్ సెట్లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఈరోజు జరుగుతుంది. అందుకే ఆయనకి గుడులన్న హిందుత్వం పైన నమ్మకం లేదనే మాదిరిగా ఈరోజు జరిగేటువంటి దుర్ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తు హోంమంత్రి చెప్తా ఉంది, హోంమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్, వీరందరితో సహా 5 మంది మంత్రులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పర్యవేక్షిస్తున్నాం, పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి చందనోత్సవం. భక్తులు ఎంతో ఆశలతో, భక్తిభావంతో స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకోవడం కోసం ఇక్కడికి లక్షలాది మందులుగా వస్తారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి, అటు తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి
ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంతో వస్తారు. వాళ్ళందరికీ కూడా 5 మంది మంత్రులు పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటిది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్. కానీ 5 మంది మంత్రులు పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఇటువంటి అనైతికమైనటువంటి దుర్ఘటన జరగడం బాధ్యత ఎవరు వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా? ఈ 5 మంది మంత్రులు వహిస్తారనేటువంటిది మీ ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగా వాళ్ళకి నీతి నిజాయితీ ఉంటే, హిందుత్వం మీద నమ్మకం ఉంటే, దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఉంటే, ఏదో ఒక ఏఈనో, డిఈనో, ఎస్సీనో లేకుంటే ఆ టెంపుల్ ఇన్స్పెక్టర్నో బాధ్యత వహించకుండా వీళ్ళల్లో ముఖ్యమంత్రి గారు కానీ, లేకుంటే హోంమంత్రి గారు కానీ, లేకుంటే దేవాదాయ శాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని బాధ్యత వహిస్తే హిందూ సమాజం హర్షిస్తుందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్న వాళ్ళని. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మంగళం సప్తగిరి కాలనీలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న భాగ్యశ్రీది. మంగళంలోని రాములవారి ఆలయంలో పారిశుద్ధ్య పనులు చేసుకుని ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు నమ్మించి రప్పించి ఇష్టానుసారంగా కొట్టారని భాగ్యశ్రీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మంగళంలో నన్ను మాట్లాడాలని పిలిచి నేను ఆటో తోలుకుంటేనే నాకు జీవనాధారము. ఆటో తోలుకునే మనిషిని పిలిచి పాత గొడవలన్నీ ఉన్నాయి. ఆ గొడవలన్నీ కూర్చోబెట్టి మామూలుగానే వాళ్ళు ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటిది అదే అని నమ్మి నేను అక్కడికి వెళ్ళిన దానికి ఇలా చిత్రహింసలు చేసి నన్ను బతికే లేకుండా చేసినారు. సూర్యకుమార్, ప్రసన్న, మంజుల, రమాదేవి, వాళ్ళ పేర్లు పవన్. తెలుగుదేశం పార్టీ రాజకీయంలో ఉన్నాననే అహంకారంతో ఆ మాట నా మీద చేసినాడు. అంతే. తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాడు ఎవరెవరితోనో గుంపుగుడి. వాళ్ళు ఎవరెవరనే ఆ రాత్రిలో నాకు అర్థం కాల. 10:30 దాకా వచ్చేదాకా నన్ను ఫోన్ల మీద ఫోన్ చేసినారు. అప్పటికి మా అబ్బాయి ఈ టైంలో ఏంది అని అడిగాడు. అయినా నువ్వు కూడా రా నాయనా, నేనే మిమ్మల్ని ఏం చేయమన్నారు. పోలీస్ కంప్లైంట్ ఏదన్నా ఉంటే రేపు మాట్లాడుకుందామని నా కొడుకు కూడా అడిగాడు. ఆయన వచ్చేదాకా వదలలేదు. పోవడమే, కొట్టడం. నాకు ఈ మరి జరిగిపోయిందని మా చెల్లి వాళ్ళు స్పాట్లో వాళ్ళు చెల్లెళ్ళు, చెల్లి కొడుకు అందరూ వచ్చారు. వాళ్ళని కూడా కొట్టేసినారు. నా కొడుకుని ఎట్లంటే అట్లా కొట్టేసినాడు. చంప తలకాయ ఎదిరిపోయింది నా కొడుక్కి. మాకు పోలీసు వాళ్ళు కేసు టక్కని వాళ్ళు 7:30 దేవుళ్ళలాగా వచ్చినారు. కానీ ఏమైందనేది తెలియదు నాకు. వాళ్ళకి ఇచ్చినారా ఇవ్వలేదనేది తెలీదు. మనకి ఫోన్ కాల్ రాలేదు. ఏమని అర్థం కాలేదు నాకు. నేను లేచి పోలేను. నా పరిస్థితి, నా బతుకు, నా బిడ్డను ఎవరు సాటి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం భీమగానిపల్లి పంచాయతీ రాంపల్లి గ్రామం సర్వే నంబర్ 382/1పై 1 ఎకరం 30 సెంట్లు పూర్వీకుల వ్యవసాయ భూమిని పోస్టల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించే ఉద్యోగి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 1B పాస్బుక్లు తయారు చేసుకుని 82 సెంట్ల భూమిని గత ప్రభుత్వంలో స్థానిక నాయకుని కుటుంబ సభ్యులకు విక్రయించిందని బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపము, అలాగే గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపము, అలాగే ఐటీ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అయ్యా నేను ఈ విధంగా చెప్పడం మీకు ఏమంటే, పుంగనూరు మండలం భీమగానిపల్లి పంచాయతీ రాంపల్లి గ్రామస్తుడైన వడ్డీ కులానికి చెందినవాడైన బి సురేంద్ర బాబు అయిన నేను, అయ్యా మా 1940 నుంచి 1946 నుంచి మా తాత ముత్తాత అయిన పెద్ద వెంకటస్వామి గారు కొనుగోలు చేసిన ఆస్తి 382/1లో 1 ఎకరా 30 సెంట్లు మా తాతగారు కొనుగోలు చేసినారు. వారు వారసత్వ రీత్యా మేము అనుభవదారులు. ఈరోజు ఈ నీళ్ళు మా పుంగనూరులో ఉండే
పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే బి నీలమ గారు, ఆమె కుమారుడు దొంగ రికార్డు సృష్టించి ఈ 1 ఎకరా 30 సెంట్లు మా నుంచి కబ్జా చేసి, మీ వల్ల ఏమైతుందో చేసుకోండి, మేము మా పలుకుబడి మా దుడ్డు అనేసి రౌడీలు పెట్టి మా కుటుంబ సభ్యులను బెదిరించి రౌడీజం చేసి మిమ్మల్ని చంపేస్తామంటుంది. మాకు మా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మాకు మా పొలంలోకి దారి కూడా వెళ్ళడానికి లేదయ్యా. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వేరుశనగ ఇత్తనాలు వేసుకోవడానికి కూడా దారి ఇవ్వడం లేదు. మొత్తం టెన్షన్ చుడుతోంది. చూడండి, చంపేస్తామని బెదిరిస్తోందండి. అయ్యా, మేము ఈ విషయమై గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేశాము, పలుమార్లు స్పందన కూడా పెట్టామండి. ఎవరు మాకు న్యాయం చేయడం లేదు. పుంగనూరు మన ఎంఆర్ఓ గారు కూడా మీకే ఉంది భూమి, మీరు వెళ్ళొచ్చు, మీరు దున్నుకోవచ్చు అని కూడా చెప్పారయ్యా. అయినా ఆమె వినడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామయ్యా. నేను బూలస్మమ్మ కొడుకు సార్. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ రఘునాథ రిసార్ట్స్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేసిన తప్పులన్నీ నువ్వు చేసి ఈ 5 ఏళ్ళలో 396 కోట్ల పైన ఖర్చు పెట్టేసి దానికి ఏమి ఖర్చు పెట్టామని చెప్పకుండా మామూలుగా లక్ష చేసిన ఉంటే తొడా నిధులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బోర్డు వేసుకుంటాం. 50,000 ఇది వేసుకుంటే కూడా తొడా నిధులతో రాసుకుంటా. మొత్తం బెంచీల కాడ నుంచి టేబుల్ కాడ నుంచి ఏముండదు, ఫ్యాన్ రెక్కల కాడికి కూడా అన్నిటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు రాసుకుంటానే గడిపినావు. ఈ రోజు మేము కన్స్ట్రక్టర్గా ఎక్కడ ఉపాధి హామీ నిధులు మేము ఎక్కడైనా సరే గోల్మాల్ చేసినట్టు నిరూపించుతాం. ఈ 9 నెలల్లో నిరూపించవయా. ఈ 9 నెలలు ఎవరెవరు ఉండారో వాళ్ళందరికీ పాపం పిలిచి బలవంతంగా ఫోన్లు చేసి మీరు రండి అదే పెడతాడు చూడు, వివాహ భోజనంబు వింతైన వంటకం పాట సినిమాలో చూడు, ఆ మాదిరి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీదకి ఏదైనా ఇది చేయించాలని చూస్తాడు. ఏమి నీ బాధ? ఉపాధి హామీ నిధులు నువ్వు ఖర్చు పెట్టడం ఏంది? మీరు ఒక కన్స్ట్రక్టర్గా ఎక్కడైనా సరే ఒక మేజర్ వర్క్ అంటే ఏమైనా చేశారా? ఈ రోజు మేము కనిపిస్తూ ఉంది ప్రతి పల్లెల్లో నాని గారు ప్రభుత్వం ఈ ఉపాధి హామీ నిధులతో ఎక్కడెక్కడ రోడ్లు వేయించారో చూద్దాం కదా. ఎన్ని లక్షలతోనే మేము ఇంకా 3 కోట్ల చిల్లరనే మేము మొత్తం డ్రా చేసిండేది టోటల్గా 6 మండలాలకి. మరి మీరెంత చేశారు? 396 కోట్లు దేనికి ఖర్చు పెట్టారా మీరు? ఎక్కడైనా ఉపాధి హామీ నిధులు బోర్డు ఉందే ఉంచుదాం పదండి. ఒక రోడ్డుకైనా సరే ఒక రోడ్డు అన్నీ వేయించావు నువ్వు. ఎక్కడైతే పెండింగ్ పనులు ఈ రోడ్లన్నీ వేస్తా ఉంటే కడుపు మంట పుట్టిపోయింది. నాని 9 నెలలని ఇన్ని రోడ్లు ప్రతి పల్లెల్లో ప్రతి దీంట్లో 7వ చోట కలపెడతానంటే ఈ రోడ్లన్నీ వేయిస్తానంటే ఈ కడుపు మంట తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేద్దామా అనేసి ఎంతసేపు ఉక్రోషం పట్టుకోలేకుండా ఎవరిని రెచ్చగొడదామా అనేసి ఒకరిని పిలుస్తున్నాడు. రండి, ఎవరు మాజీలు అంటే వాళ్ళందరూ పాత వాళ్ళంతా ఉంటే రండి, నా దగ్గర రండి మీరు యుద్ధం చేయండి నాని మీదకి, నేనుండా మీ వెనకాల. ఇదేనా నీ పని? ఏందబ్బా ఓపిక పట్టలేవా? 5 ఏళ్ళు ఇచ్చారు కదా మాకు ఇచ్చినారు, మేము పరిపాలిస్తాను. ఏముందో ప్రజలు నిర్ణయిస్తారు. మేము మమ్మల్ని చేత కాకపోతే వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మేము కానీ సరిగ్గా పరిపాలించుకున్నాం అంటే మరి నీకేం బాధ? టైం అయినా ఉంది కదా. నువ్వు ఏదో వాచ్ డాగ్ మాదిరి నువ్వేదో నేను ప్రశ్నిస్తానంట 5 ఏళ్ళు ఎవరు ప్రశ్నించడం జైల్లో పెట్టేసినావు. మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీ, మంగళం గ్రామ పంచాయతీ పరిధిలో హద్దులు మీరు నిర్మిస్తున్న భవనాలకు ఇరు పంచాయతీ కార్యదర్శులు జయశంకర్, లావణ్యలు శనివారం నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 29న మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ తుడా క్వార్టర్స్ వద్ద అనుమతులు మీది నిర్మిస్తున్న 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవనం పై నుండి పడి 3 కార్మికులు చనిపోవడంతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విఫలమైన పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేయడం విదితమే. అటు తర్వాత అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను గుర్తించి శనివారం నోటీసులు ఇవ్వడం గమనార్హం. సప్తగిరి కాలనీకి సంబంధించి 11, మంగళం పంచాయతీ పరిధిలో 6 నిర్మాణ దశలో ఉన్న భవనాలకు నోటీసులు జారీ చేశారు. పంచాయతీ పరిధిలో అనుమతులు తీసుకోవాలని, ఇప్పటికే తుడా నుండి అనుమతులు పొంది ఉంటే అందుకు సంబంధించిన రికార్డులను పంచాయతీకి సమర్పించాలని కార్యదర్శులు సూచించారు. అపార్ట్మెంట్లో ఇప్పటికే నివాసం ఉంటున్న వారు కూడా వారి ఫ్లాట్ వివరాలకు కూడిన రికార్డును పంచాయతీకి అందివ్వాలని సూచించడం జరిగింది. ఇప్పటికే నిర్మాణమైన వాటిపై పంచాయతీ అధికారులు, తుడా అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
మిగతా వాళ్ళకైతే పోయి చెప్పేసి వచ్చాను నేను నేరుగా. ఉన్నారు అక్కడ వాళ్ళు, వీళ్ళు ఉండట్లేదు. ఉండే వాళ్ళకైతే చెప్పేసి వచ్చాను నేను. వాళ్ళు ఆపేశారు. నేను చెప్తానే ఆపేశారు. చెయ్యంలే అమ్మా, ఇంకా పైన కట్టము, ఇక్కడ వరకేను, G+1 వరకేను, ఇంకా కట్టము అని చెప్పారు. ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు. ఇంకా 6 ఉన్నాయి. ఎవరు ఉండరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలిసికట్టుగా పనిచేద్దాం, గంగ జాతరను వైభవంగా నిర్వహిద్దాం. మే 5 లోపు అన్ని ఏర్పాట్లు జరగాలన్న మున్సిపల్ కమిషనర్. శ్రీకాళహస్తి ఆలయంలో వారాంతల రద్దీ. శనీశ్వరుని అభిషేకానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. హద్దులు మీరిన భవనాలు, అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శులు, భవన యజమానులకు నోటీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.